Hello everyone, welcome back to my channel. This is Prithvi. ఒక వెరీ ఎమోషనల్ అండ్ షాకింగ్ ఇన్సిడెంట్ ని ఈ రోజు మనం డిస్కస్ చేయాలి. ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ దగ్గర జరిగిన హెలికాప్టర్ క్రాష్. ఈ క్రాష్ లో 7 మెంబర్స్ చనిపోయారు, ఇంక్లూడింగ్ 2-year-old బేబీ. ఇమాజిన్ చేయండి, ఒక పిలిగ్రిమేజ్ డివోషన్ తో స్టార్ట్ చేసిన ఒక జర్నీ డిజాస్టర్ గా ఎండ్ అవ్వడం. June 15, 2025 ఎర్లీ మార్నింగ్ 5:30 AM లో ఆర్యన్ ఏవియేషన్ ఆపరేటెడ్ బెల్ 407 హెలికాప్టర్ టేక్ ఆఫ్ అయింది ఫ్రమ్ కేదార్నాథ్ టు గుప్తాక్షి. ఓన్లీ 6 minutes లో ఇట్ క్రాష్ నియర్ గౌరీకండ్ ఫారెస్ట్ ఏరియా విత్ డీప్ వ్యాలీస్ అండ్ పూర్ విజిబిలిటీ. ఫ్లైట్ లో పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ అండ్ 6 passengers ఇంక్లూడింగ్ ఎ చైల్డ్ ఆల్ ట్రాజికలీ లాస్ట్ దేర్ లైఫ్స్. మెయిన్ కాజ్ అనేది బ్యాడ్ వెదర్ అండ్ లో విజిబిలిటీ. కేదార్నాథ్ రౌట్ లో మార్నింగ్స్ థిక్ ఫాగ్ అండ్ క్లౌడ్స్ కామన్ గా ఉంటాయి. బట్ ఈవెన్ దెన్ ఫ్లైట్ కి పర్మిషన్ ఇవ్వడం, అందులో ప్యాసింజర్స్ ని పంపడం, ఇది ఒక బిగ్ క్వశ్చన్. వెదర్ క్లియర్ కాకపోయినా రేడర్ అబ్స్టకల్స్ ని యూజ్ చేయాలి. బట్ రిపోర్ట్ సేస్ బేసిక్ సిస్టమ్స్ కూడా మిస్ అయ్యాయి. పైలట్ రాజ్వీర్ సింగ్ చౌహాన్ గారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, 1500+ అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఐ విట్నెస్ చెప్పారు, క్రాష్ టైంలో కూడా ఆయన ట్రై చేశాడు అవాయిడ్ చేయడానికి. బట్ లిమిటెడ్ టైం, నో సపోర్ట్ సిస్టమ్స్ అండ్ బ్యాడ్ వెదర్. ఈవెన్ ద బెస్ట్ పైలట్ కుడెంట్ సేవ్ దెమ్. ఈ క్రాష్ లో ఒక చిన్న 2-year-old బేబీ కూడా చనిపోయారు. ఇమాజిన్ చేయండి, పేరెంట్స్ దర్శన్ కి వచ్చేసారు, బేబీతో రిటర్న్ జర్నీలో ఉన్నారు, బట్ క్రాష్ లో లైఫ్ ఎండ్ అయ్యింది. చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఆర్యన్ ఏవియేషన్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయిందా? DGCA ఏవియేషన్ అథారిటీ ప్రాపర్ మానిటరింగ్ చేసిందా? వై వాజ్ ది ఫ్లైట్ అలౌడ్ ఇన్ బ్యాడ్ వెదర్? ఉత్తరాఖండ్ హైకోర్టు ఇప్పటికే నోటీస్ ఇచ్చింది, ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఈ క్రాష్ తర్వాత గవర్నమెంట్ ఫ్యూ ఇమీడియట్ చేంజెస్ ఇంప్లిమెంట్ చేసింది. డే టైమ్ ఫ్లైట్స్ ఓన్లీ, అడ్వాన్స్డ్ వెదర్ చెక్స్ కంపల్సరీ, డైలీ పైలట్ ఫిట్నెస్ చెక్స్, రేడార్ అండ్ ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ టూల్స్ మస్ట్. బట్ వై వెయిట్ టిల్ లైఫ్స్ ఆర్ లాస్ట్? ఈ ఇన్సిడెంట్ మనకు ఒక వార్నింగ్ లాగా ఉండాలి. దర్శన్కి వెళ్ళడానికి డివోషన్ కాకుండా ప్లానింగ్ అండ్ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్. హెలికాప్టర్ రైడ్ అంటే టైం సేవ్ కాదు, లైఫ్ రిస్క్ కూడా ఉందని అర్థం చేసుకోవాలి. సో ఈ క్రాష్ లో 7 ప్రీషియస్ లైఫ్స్ పోయాయి, ఇంక్లూడింగ్ ఒక చిన్న బేబీ. లెట్స్ నాట్ ఇగ్నోర్ సచ్ ఇన్సిడెంట్స్. గవర్నమెంట్ కి అకౌంటబిలిటీ ఉండాలి అండ్ పబ్లిక్ కి కూడా అవేర్నెస్ ఉండాలి. ఇఫ్ యూ ఫెల్ట్ దిస్ స్టోరీ వాజ్ ఎమోషనల్ అండ్ ఐ ఓపెనింగ్, ప్లీజ్ షేర్ ఇట్ సో మోర్ పీపుల్ విల్ బికమ్ అవేర్. కామెంట్ లో చెప్పండి, షుడ్ హెలికాప్టర్ సర్వీసెస్ టు కేదార్నాథ్ be restricted or made safer? I'll see you in the next video with more real stories. Jai Hind.